బాలకృష్ణ హీరోగా సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో దిగిన 'డాకు మహారాజు'కు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యను చాలా విభిన్నంగా చూపించాడు డైరెక్టర్ బాబీ. దీంతో డైరెక్టర్ బాబీని నందమూరి అభిమానులు ఓ రేంజ్‌లో పొగుడుతున్నారు. సినిమా రిలీజైన మొదటి రోజే 'డాకు మహారాజు'కు హిట్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు 56 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో 'డాకు మహారాజ్' సినిమా చేరింది. 'డాకు మహారాజ్' సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి డైరెక్టర్ బాబీ ఎంతో ధీమాగా ఉన్నాడు. నమ్మకం ఒమ్ము కాకుండా సక్సెస్ అందుకున్నందుకు ఆయన ఆనందం రెట్టింపైంది. ఓవర్సీస్‌లో టికెట్స్ ఓపెన్ చేసిన నాటి నుంచి బుకింగ్స్‌లో హవా చాటిన 'డాకు మహారాజ్' ఫస్ట్ డే 1 మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. దీంతో సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇదే సమయంలో బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన 'డాకు మహారాజ్'ను ఉద్దేశిస్తూ బాలయ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. 'సింహ', 'లెజెండ్', 'వీరసింహారెడ్డి', ఇక ఇప్పుడు 'డాకు మహారాజ్'. నీ రూటే వేరయ్యా అని అంటున్నారు. ఇదే 'డాకు మహారాజ్'ను బోయపాటి డైరెక్ట్ చేసుంటే మాత్రం ఇండస్ట్రీ పాత రికార్డులు తిరగరాసేదంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. ఇక ఇంకొందరైతే బాలయ్య సరిగ్గా ఫోకస్ చేస్తే ఏ సినిమా రికార్డులైనా బద్దలు కావాల్సిందే అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి వరల్డ్ వైడ్‌గా 32,56,00,000 డాకు మహారాజ్ సినిమాకు షేర్ వచ్చినట్లుగా చెబుతున్నారు ట్రేడ్ పండితులు. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఇంకా 3 రోజుల పాటు జరగనుండడంతో డాకు మహారాజ్ దెబ్బకు బాక్సాఫీస్ బెంబేలెత్తడం పక్కా అంటున్నారు సినీ విమర్శకులు. నిజానికి డాకు మహారాజ్ సక్సెస్‌లో యాక్షన్ సీన్స్‌తో పాటు మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాంగ్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకి పోటీగా 'గేమ్ చేంజర్' రిలీజ్ అయింది. మరోవైపు జనవరి 14న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఏ సినిమా వచ్చినా 'డాకు మహారాజ్' సినిమాకు మాస్ అపీల్ ఉండడంతో సంక్రాంతి బాక్సాఫీస్ కలెక్షన్స్ కింగ్ మేకర్‌గా బాలయ్యే ఉంటాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు.